అంటే 3 కాలాలు, 6 ఋతువులు, దశాబ్దాల ప్రయాణం తెలుగు వారందరినీ అలరిస్తూనే ఉన్నారు. ఇంతకుముందు హీరోగా నవ్వించారు మీ నవ్వులతో, ఇప్పుడు క్యారెక్టర్స్తో. ఈ జర్నీ మీరు అన్నట్టు 48 ఇయర్స్ జర్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? మనమేనా అనిపిస్తుంది ఒక్కోసారి ఈ 48 సంవత్సరాలు ఎంత తొందరగా అయిపోయింది ఏంటి అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే కంటిన్యూస్గా పనిచేయటం వల్ల ఆ గ్యాప్ తెలియలా పెద్దగా. నాకెప్పుడు గ్యాప్ రాలేదుగా, ఇప్పటి వరకు లేదు. మరి నాకు తెలిసి ఒకే ఒక సంవత్సరం సినిమా లేదు మీకు. లేదు, సంవత్సరం లేకుండా నేను ఎక్కడ ఉన్నాను? అందరూ క్రికెట్లు ఆడుకుంటుంటే నేనే కదా సినిమాలు చేసింది అప్పుడు. అయ్యో చూడ, అందుకని అంత గ్యాప్ నాకు లేదు, నాకెప్పుడు లేదు. సో ఆ తర్వాత మనం క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు చేస్తాం. 2 నెలలకు 3 నెలలకు మనం స్టార్ట్ అయిపోయి మనం కొట్టేసాం. సో పెద్ద గ్యాప్ లేదు నాకు. గమ్మత్తు అనిపిస్తుంది ఏంటంటే, మరి కంటిన్యూస్గా పనిచేయటం వల్ల ఏంటో నాకు తెలియదు, కానీ ఇంత చేసా ఎప్పుడు అనిపించట్లా. ఫాట్ 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 జీవిత చక్రం అలా తిరిగిపోతూనే ఉంది మనకి. సో అందుకని నాకు ప్రత్యేకంగా అనిపించేది అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఈరోజు పర్టికులర్గా పెద్ద ఆయన జయంతి. అవును, నా జీవితంలో ఎప్పుడు నేను ఈ మధ్య ఎక్కువ చెప్తున్నది ఏంటి తెలుసా? ప్రతి మనిషి జీవితంలో, మీ అందరి జీవితాల్లో తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు ఉంటారు. కానీ నాకేంటి తెలుసా, నన్ను కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువు, దైవం రెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారే. ఆయనే మీకు స్ఫూర్తి. ఆయనతో కలిసి శ్రీనాథ్ కవి సార్వభౌమంలో. అవును. సో ఆ ఎక్స్పీరియన్స్ అది నా బలవంతంతోనే. ఏంటో తెలుసా, ఇంకా నాకు అర్థమైపోయింది, ఇంకా ఈయన రాజకీయంలోకి వచ్చారు, ఇంక ఈయన సినిమా చేయరు, ఇంకా మనం ఎప్పుడు చేయాలి ఆయనతోటి? నన్ను తీసుకొచ్చారు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పడేశారు, నేను ఏదో గోల్డ్ మెడల్ కష్టపడి సంపాదించుకున్నాను, నాకంటూ నా ట్రెండ్ నేను సృష్టించుకున్నాను. అది ఆయనే మెచ్చుకునేవారు. ఏమందరినీ మీరు బాగా నవ్విస్తారట, ఏది మమ్మల్ని నవ్వించండి అనేవారు ఆయన చాలా సంతోషపడేవారు. అంత బాగానే ఉంది. బట్ ఆయనతో చేయటం ఎలాగా? బీపీ వచ్చింది నాకు. ఎలారా బాబు అనుకుని, అదృష్టవశాత్తు బాపు రమణలో ఆ సినిమాకి దర్శక రచయితలు అవడం వల్ల పట్టుకుని వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకుంటే, ఏమన్నా మీ పెద్ద అయినా కదా, మీరు అడగండి సార్, అసలు ఈ మ్యాటర్ ఏంటో చెప్పండి, మీకెందుకు, మేము చేస్తాం కదా మ్యాటర్, ముందు ఆయనకి చెప్పాను ఒక మాట, మేము చూసుకుంటాం అన్నారు. నేను ఒక తెల్లవారుజామున, నాకు ఇప్పుడు పెద్ద ఆయన్ని కలవాలి అంటే నాకు తెల్లవారుజామున 3ంటికి. సో ఆయన ప్రసాద్ రండి, ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, అది ఇది అంటే, నేను మీతో యాక్ట్ చేస్తున్నానన్న. మీరు నాతో యాక్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం, ఎప్పుడు ఎక్కడ ఎలాగా అన్నారు. నేను మన బాపు గారు రమణ గారితో మాట్లాడానండి, నాకు మళ్ళీ జీవితకాలంలో నాకు అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది ఏంటో నాకు తెలియదు, తమరేమో రాజకీయంలోకి వచ్చేసారు, నా బట్టి వాళ్ళ కోరిక తీర్చేయారు. మరి బాపు గారిని అడగపోయారు అన్న. అడిగానండి, ఇట్లా ఒక సరిహద్దు రాజు మీకు ఈ శ్రీనాథుడికి ఫేవరెట్. వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్, చాలా సంతోషం, మరి అందులో ఇంకోటి కూడా ఉంది అన్నాడు ఆయన. ఆయన ఎంత ఫాలో అవుతారు కదా సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా. నలదమయంతి ఉంది అబ్బాయి, ఆ రాజు చేత నలదమయంతి రాయిస్తాడు. సో అతని ఇమాజినేషన్లో నలదమయంతి అంటే ఆయన సరదాగా అలాగే మాట్లాడు, చాలా సంతోషం, అట్లాగే తప్పకుండా వారికి చెప్పండి, మరి మీ డేట్స్ అవి చూసుకోండి, మీరు మీకు ఇబ్బంది లేకుండా చూసుకోండి అదీను, కానీ మరి మీకు బాధ్యత ఉందే అని. ఏంటండి మరి నాకు ఉత్సగా ఆయన చూస్తేనే కొంచెం పడిపోయింది. మరి అయ్యా చెప్పండి అన్న, చెప్పండి. మరి దమయంతి మీరే తెచ్చుకోవాలి. ఎవరో దమయంతి అంటే, అదృష్టవశాత్తు అప్పుడే మనం మిస్టర్ పెళ్ళాం చేసాం మా బాపు గారు వాళ్ళతోటి. ఆమని మనం ఇంట్రొడ్యూస్ నేను తీసుకెళ్ళి మనం ఇవి నాకు చెప్పాడు, నేను అమ్మాయిని బాపు గారు వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేశాను, వాళ్ళు పెట్టుకున్నారు. ఆ అమ్మాయినే మా వాళ్ళతో ఇట్లా రాజప్రసాద్ గారు పెద్ద ఆయన సినిమాలో అని అంటే, అమ్మో అంతకంటేనండి, ఏం చెబితే అది చేస్తామని పాప మా అమ్మాయి కూడా విత్ ది గ్రేటెస్ట్ రెస్పెక్ట్ వచ్చి చేసింది. దానికి ఆయన కూడా చాలా సంతోషం, అది ఇది అని చాలా సంతోషపడ్డారు. ఆయనతో అది చేయటం జరిగింది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, అది చెప్పనా? సెట్లోకి వెళ్ళగానే ఫస్ట్
మీరు ఎవరికి చెప్పకూడదు, కింద కాళ్ళు వణుకుతున్నాయి నాకు, ఎవడ కనపడకూడదు. మనకు తెలుసు కదా, ఆయన ముందు నుంచుని డైలాగు చెప్పాలి. నెక్స్ట్ బాపు గారు ఆయన మేలకుండా ఉండకుండా ఆయన్నేమో ఏమండి ముందు కొంచెం చిన్న ఏమీ లేని చేసి తర్వాత పెట్టండి అని అంటే వాళ్ళకి తెలుసుగా నా సంగతి. అప్పటికే మిస్టర్ పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం చేసి ఉన్నాం. ఇంకా నా మీద ఎలా ఉంటుంది వాళ్ళకి సొంత కంపెనీలో పైగా పెట్టేశారు. 4 లైన్ డైలాగు అని మొత్తం మీద ఆయన చెప్పేయడానికి ప్రయత్నం చేసి చెప్పేస్తాను సుబ్బారావు. చెప్పేస్తే 1 more అని ఆయన అంత పెద్ద దర్శకుడు కదండి ఆయన. రామారావు గారు ఎంత పెద్ద డైరెక్టర్ అండి ఆయన, ఇండియాస్ నెంబర్ 1 స్క్రీన్ ప్లే రైటర్ ఆయన. అలాంటిది బాపు గారిని విత్ యువర్ పర్మిషన్ మేము మా ప్రసాద్ గారికి మేము ఒక విషయం చెప్పొచ్చా అంటే, ఎంత మాట అన్నారు సార్, మీ అతని అదృష్టం, మీరు చెప్పండి సార్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి అంటే, ఆయన వచ్చి నేను ఇలా నిలబడున్నా, వీపు మీద పటామని కొట్టారు. ఇలా అన్నా, అది ఏం రాజేంద్ర ప్రసాద్ గారిలో నుంచున్నారు, మీరు రాజు, మేము రచయితలు, ఆఫ్టర్ ఆల్ మేము ఆమె రైటర్, మీరు ఫ్యాన్ అయితే ఉండొచ్చు, బట్ మీరు అలా ఇలా వంగకూడదు, బ్రైట్ అనమాట. ఇంకా మనకి ఏదో చదువుకున్న ఎడ్యుకేటెడ్ యాక్టర్నే, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకునే వచ్చాం కదా, ఇంకా అని చెప్పి అనేటప్పుడు ఎస్ గుడ్, వెరీ గుడ్ అని. మహానుభావులతో చేస్తే ఎట్లా ఉంటుంది నీకు అర్థమైంది కదా. ఇదో గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు. అది ఎంతమందికి చెప్పానో తర్వాత నేను అది అని అంటే, మన ఖైరాగంధ్రలో వీళ్ళందరూ అయితే నాకు పడిందరా పెద్ద ఆయన దగ్గర ఏంట్రా, ఆయన దగ్గర చేయటం అంత ఈజీయా అది ఇది అంటే, అంటే అంత కీన్గా ఉంటుంది. అబ్జర్వేషన్. వాట్ ఏ గ్రేట్ లెజెండ్స్, ద మీనింగ్ ఆఫ్ ఎ లెజెండ్. ఆయన ప్రతి మూమెంట్లోనూ ఒక్క విషయం ఈ సందర్భంగా చెప్తాం ఇవాళ, ఆయన గుర్తు చేసుకుంటూ, మహానుభావుడు ఎంతటి నటుడు సుబ్బారావు. ఆయన కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయన. ఏంటి అసలు వాడి క్యారెక్టరైజేషన్ ఏంటి, వీడి క్యారెక్టరైజేషన్ ఏంటండి? ఆయన భగవంతుడు. ఆయన ఒక పర్టికులర్గా ఒక అద్భుతమైన లాఫ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఫేస్ మీద, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. కానీ చిన్మయానంద స్వామి, మీరు తిరుమలకి వెళ్ళండి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అది మెయింటైన్ చేసేవారు ఆయన. అలాంటిది ఒక పక్క దుర్యోధనుడు చేయాలంటే ఆయన దర్శకత్వం. శ్రీకృష్ణ పాండవీయం నీకు గుర్తుందో లేదు, పాండవీయంలో దుర్యోధనుడు వేస్తూ ఆయన అట్లా ఐబ్రో ఇలా పైకెత్తి ఫేస్ మీద ఏ యాక్టర్ అయినా సరే, ప్రపంచంలో నెంబర్ 1 యాక్టర్ కదా ఆయన. అసలు ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఎంత వ్యత్యాసం, ఎన్ని రకాల క్యారెక్టర్. అదే రావణాసుడు అయితే అలాగే. అక్కినేని నాగేశ్వరరావు మహానుభావుడు, మరి వాళ్ళిద్దరూ సమకాలికులైనా ఈయన ఎంత బాగా చెప్పేవారు ఆయన గురించి. రే ప్రసాద్, నీకు మీ పెద్ద ఆయన చూసిన ఎప్పుడు భయపడ్డాను తెలుసా అన్నాడు నాగేశ్వరరావు. ఇప్పుడు భయపడ్డారండి అన్న. ఆయన బాగా చక్కటి కౌరులు చెప్పేవారు ఆయన. అనంటే ఆ కృష్ణుడు అవన్నీ వేసే వరకు బాగానే ఉండిందిరా, ఆ దుర్యోధనుడు రావణాసుడు వేసాడు రా, భయం వేసింది. యాక్టర్గా ఆయనకి అక్కడ ఇష్టం, నాగేశ్వరరావుకి రామారావు అంటే అక్కడ ఇష్టం. రావణాసుడు, దుర్యోధనుడు, ఎంత వ్యత్యాసం ఉంటుంది మన క్యారెక్టరైజేషన్లో. మహానుభావుడు హీ క్రియేటెడ్ ఆన్ హిస్ ఫేస్. ఆయన ముఖం మీద ఆయన మరి ఆయన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అట్లా అంటూ ఎక్స్ప్రెషన్లు ఇచ్చేవారు ఆయన. ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి, ఒక డైలాగ్ దగ్గర నుంచి, డిక్షన్ దగ్గర నుంచి, భాష దగ్గర నుంచి, తెలుగు దగ్గర నుంచి ఆయన మహానుభావుడు అండి. ప్రపంచంలో మళ్ళీ మీరు అంతటి నటుడిని మళ్ళీ ఎప్పటికీ ఏ జనరేషన్ చూస్తారో నాకు తెలియదు. ఇప్పటికైతే ఆయన ఎందుకంటే కొంతమందికే ప్రపంచంలో చావు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు చావే లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయనే ఎన్టీ రామారావు. నా దృష్టిలో దేవుడేనబ్బాయి నాకు తెలిసి, అంటే నా ఫీలింగ్ అయితే ఉండొచ్చు, బట్ నా ఫీలింగ్ అది. ఎందుకంటే కళ్ళ ముందు మీరు ఎప్పుడు చూసినా ఆయన మీకు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తారు. ఒక నటుడిగా మీరు చూస్తూ ఉంటే ఆ సినిమాలు మీరు ఇప్పుడు వేస్తుంటే, ఇప్పుడు ఈ టీవీలో బ్లాక్ అండ్ వైట్ టీవీ వస్తున్నప్పుడు అది చూస్తూ ఉంటే
చెక్కటమే. మనం సరదాగా అనుకుంటాం ఆ మాట, ఏడేట్రా భలే చెక్కుతున్నాడు రా అంటాం మనం. చెక్కటమే అవన్నీ. ఎంత డీటెయిల్ వర్క్ చేసి ఉంటారు ఆయన. పైగా ఇప్పుడున్న కాల్ షీట్లో ఇప్పుడున్నంత కాలం అప్పుడు లేదు. దానవీర సూరకర్ణ నేను ఉన్నాను పక్కన, సెట్కి వెళ్తే నాకు ఫైల్ ఇచ్చేవాళ్ళు. అంటే సీన్ పట్టుకుని ఉంచేవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టరే మనం చచ్చినట్టు. మనం హీరోలు గీరోని తీసి పక్కనే వెళ్ళాం. నేను చూశాను కదా, ఎన్ని రోజులు తీశారు అబ్బాయి? 30 రోజులు కూడా లేదు, 28 డేస్ కరెక్ట్. మీకు తెలుసుగా, మీ మనందరం చూసినప్పుడు ఇదేగా. 28 రోజుల్లో దానవీర సూరకర్ణ 3 క్యారెక్టర్లు ఆయన చేస్తూ, దర్శకత్వం వహిస్తూ, నిర్మాత. ఏమి కాదు ఆయనకి, ఆయన వల్లే అవుతుంది, ఇంకొకరి వల్ల కాదు. ఇప్పుడు ఆయనతో యాక్ట్ చేశారు, ఆయన వారసుడు బాలకృష్ణ గారితో యాక్ట్ చేశారు, ఆయన మనవడు ఎన్టీఆర్తో యాక్ట్ చేశారు. అవును, నాన్న ప్రేమతో 3 generations అయిపోయింది. ఇప్పుడు 4th generation వస్తుంది, కవింగ్. అందులో కూడా యాక్ట్ చేస్తే ఒక ఫ్యామిలీకి సంబంధించి 4 తరాల ఆర్టిస్టులతో యాక్ట్ చేసిన. నిజమే, ఈ విషయం బాలాతో చెప్పాలి, బాలకృష్ణ గారితో చెప్పాలి ఈ విషయం. అదే మా ప్రసాద్ ఏం చెప్తున్నాడు వేరని అంటాడు. నిజంగానే నువ్వు బాగా గుర్తు చేసావు. ట్రై చేద్దాం, చూద్దాం. స్వామిగా అంత భగవంతుడే కదా, ఆ అవకాశం వస్తుందని నీ ఆశ నెరవేరాలనే కోరుకుందాం. ఇప్పుడు అటు 4 తరాల ఆర్టిస్టులతో యాక్ట్ చేశారు కదా మీరు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. అవును. సో ఈ తరాల మధ్య అంతరాలు మీరు ఎలా అడ్జస్ట్ అవ్వటమే, ఎంత తేడా ఉంటుందో మనం ముందు ఇందాకే అనుకున్నాం. మనం ఇప్పుడు రామారావు నాగేశ్వరరావు బ్యాచ్కి కృష్ణన్నయ్య సోమబాబు వాళ్ళ బ్యాచ్కి బోర్డంత తేడా ఉంది. అప్పుడే కృష్ణన్నయ్య కమాన్ అంటుండేవాడు, ఆయన పరిగెట్టడమే. కృష్ణన్నయ్యకి టప్ 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 చేసేయాలి ఏ వర్క్ అయినా. ఆ బ్యాచ్కి ఈ బ్యాచ్కి ఎంత తేడా ఉంది, ఇది ఆ డీటెయిల్ వర్కింగ్. అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఏమైంది, చిరంజీవి నేను నాకు మీ అందరి ముందు సంవత్సరానికి హీరోగా 12 రిలీజులు చేశాంగా మనం. నేనెంత పరిగెట్టుంటాను, వాళ్ళతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్లో నేను పరిగెట్టడం జరిగింది హీరోగా. ఆ తర్వాత కాలం మారుతూ వచ్చింది. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళతో వర్క్ చేస్తుండగా కొంచెం వర్కే కానీ కొంత రిలాక్సింగ్ పొజిషను, కొంచెం మార్పులు చేర్పులు ఇవాళకి అలా మారుతూ వస్తున్నాయి. ఇవాళ కంగారు హడావుడి ఎవరి పట్ల, మంచి వర్క్ బేస్డ్గానే చేస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే నువ్వు అడిగినట్టుగా కళ్ళ ముందు ఈ మార్పులన్నీ చూస్తూ వచ్చా. ఇంతకాలం వర్క్ చేయటంలో మనకు అదొకటి పెద్ద అడ్వాంటేజ్. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కలాగా కదా. ఇప్పుడు ఇవాళ మాకు ఎవరి బస్సు వాళ్ళకుంది, అటు ఊరికే సరదాగా చెప్పుకుంటే నేను వస్తే. కానీ ఆ కల్చర్ వల్ల ఆర్టిస్టుల మధ్య ఇంటిమసీ తగ్గిపోవట్లా. నిజమే, నీ బొట్టాళ్ళు 100% నువ్వు అన్నది నిజం, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకని ఇప్పుడు లేడీస్ టైలర్ సినిమా మనం చేసినప్పుడు నీకు బాగా గుర్తుంటే, అప్పుడు మీరంతా కుర్రాళ్ళు బాగా యంగ్, మీరు ఒక చెట్టు కింద అందరం గుర్తుందిగా నీకు. ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు కష్ట సుఖాలు, భోజనం అందరూ కలిపి తినేవాళ్ళం. భోజనం అనే కాదు, కష్ట సుఖాలు పంచుకోవటం కానీ ఎగ్జాక్ట్ ఒక చాట ఉంటే మరి మాట్లాడుకుంటాం కానీ నీ కబుర్లు నేను, నా కబుర్లు నువ్వు చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక సెట్లో ఒక 40-30 క్యారవాన్లు ఉంటున్నాయి. అసలు ఎలా? నిజమే, ఈ అటాచ్మెంట్స్ తగ్గిన మాట నేను ఒప్పుకుంటున్నా. ఎవరు ఒప్పుకోవే నాకు తెలియదు కానీ ఒకళ్ళకి మధ్యన ఆ బాండేజెస్, ఒకళ్ళ కష్ట సుఖాల గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటేనే కదా తెలిసేది ఎవరైనా. ఇప్పుడు మీకేంటి బాధని మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది, నేనేం బాధపడుతున్నాను నేను చెప్తేనే కదా మీకు తెలిసేది. సో ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటాలు లేవు అబ్బాయి. ఇప్పుడు ఏదో షార్ట్ అయిపోయిందా, ఎవరి కాళ్ళు ఎవరికి వారు ఏమైనా తీరేలాగా ఈ సెల్ ఫోన్లో పనిమాలిన సెల్ ఫోన్లు ఒకటి, తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళవి. నిజమే, అటాచ్మెంట్స్ పోయినాయి అబ్బాయి, కొంచెం అటాచ్మెంట్స్ తగ్గినాయి అనే చెప్పాలి. ఏమో మరి ఈ జనరేషన్ అట్లా ఇష్టపడుతున్నారు. నాకున్న అదృష్టం ఏంటా అంటే ఏ జనరేషన్ ఎవరికి ఎలా కావాలో, నేను రామారావుకి నాగేశ్వరరావుకి నేను చెప్పిన కబుర్లు, కృష్ణన్నయ్యకి స్వామికి సంకలో దూరి నేను చెప్పిన కబుర్లు ఎవడో చెప్పుండడు. నా అంత అదృష్టం అప్పుడు వాళ్ళతోటి కుదిరింది. ఇప్పుడు కూడా
నేను ఒక్క మాట గుండె మీద చేసి చెప్పగలను, ఎవరు నన్ను వదిలిపెట్టి ఎవరు పోరు. నేను కూర్చున్నానంటే అక్కడ ఇప్పుడు వరకు అందరు హీరోలు కూడా పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంటారు. ఇంకా మహేష్, ఇక ఇక మన తారక్, బన్నీ వాళ్ళు అయితే నా మీద జోకులు నా మీద. ఏముంది మీ దగ్గర తినడానికి అంటే నేను బాగా చిరుతిండి పిచ్చోండి అని తెలుసు వీళ్ళందరికీ. సో అది ఉన్నది నలుగురు షేర్ చేసుకోవటం. నా వరకు నేను అదృష్టంగానే ఉన్నాను అబ్బాయి, హ్యాపీ.